హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లెక్ ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మా వీడియో లైక్ చెప్తే గైస్ బటన్ లైక్ చేసి మన వీడియోగా తింటాం. గైస్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్ కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఐపీఎల్ 2026 లో సిఎస్కే బలమైన తుది జట్టు ఈ వీడియోలో అయితే చూద్దాం. అండ్ వీళ్ళు ఆక్షన్లో పిక్ చేసిన ప్లేయర్స్ ఎవరు, మరి వీళ్ళ స్క్వాడ్ ఏ విధంగా ఉంది అనేది కంప్లీట్గా మనమైతే ఈ వీడియో అయితే చూద్దాం. గైస్ తప్పకుండా చివరకు చూస్తేనే మీకు క్లారిటీ అయితే అర్థమవుతుంది. అండ్ మీ యొక్క ఒపీనియన్ కూడా కింద కామెంట్స్కి అయితే మెన్చేయండి. అండ్ ఐపీఎల్ మీ యొక్క ఫేవరెట్ టీం ఏదైనా కూడా ఖచ్చితంగా కింద కామెంట్స్కి అయితే మెన్చేయండి. ఇక గత సీజన్లో వీళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ చూసుకుంటే 14 మ్యాచ్ల్లో జస్ట్ 4 మ్యాచ్లు మాత్రం గెలిచిళ్ళు, 10 మ్యాచ్లు అయితే ఓడిపోయారు. టేబుల్లో చూసుకుంటే 10th ప్లేస్లో ఉన్నారని చెప్పుకోవచ్చు. వన్ ఆఫ్ ది డిజాస్టర్ సీజన్ అని చెప్పుకోవచ్చు సిఎస్కేకి. గత సీజన్ వచ్చేసి ఎప్పుడైతే బ్రావిస్ ఆయుష్ మాత్రం వచ్చిండో కొంచెం వీళ్ళ టీం అనేది విన్నింగ్ పొజిషన్లోకి అయితే వెళ్ళిందని చెప్పుకోవచ్చు. బట్ ఓవరాల్ చూసుకుంటే 180+ టార్గెట్ని వీళ్ళైతే చేయలేకపోతున్నారు. అండ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసినా కానీ పవర్ ప్లేని మంచిగా యూజ్ చేయలేకపోతున్నారు. ఎటు చూసినా కానీ ప్రాబ్లం అయితే ఉండేది బ్యాటింగ్లో. బౌలింగ్ విషయానికి వస్తే బౌలింగ్ చాలా బెటర్ ఉన్నప్పుడు కూడా బ్యాటింగ్ లోనే వీళ్ళకి పెద్ద సమస్య అయితే ఉండేది. ఎప్పుడైతే బ్రవీస్ ఆయుష్ మాత్రం వచ్చిండో కొంచెం పాజిటివిటీ అయితే మనకైతే కనబడ్డది. అంతవరకు స్లో బ్యాటింగ్ అయితే మనకైతే కనబడ్డది. 140-150 స్ట్రైక్ రేటే కనబడ్డది. సో అలాంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ అయితే వీళ్ళకైతే గత సీజన్లో అయితే ఎదురైందని చెప్పుకోవచ్చు. ఈ సీజన్ లో చూసుకుంటే మరి వీళ్ళు పిక్ చేసిన ప్లేయర్స్ లో చాలా మంచి మంచి యంగ్ ప్లేయర్స్ అయితే పిక్ చేసిళ్ళు. కార్తిక్ శర్మని 14.20 crores కి తీసుకున్నారు. ప్రశాంత్ వీర్ని 14.20 crores కి తీసుకున్నారు. రాహుల్ చౌహాన్ ని 5.20 crores కి తీసుకున్నారు. అఖిల్ హుసేన్ ని 2 crores కి, మ్యాడ్ హెన్రీని 2 crores కి, మాథ్యూ షాట్ ని 1.5 crores కి, అమన్ ఖాన్ ని 40 lakhs కి, సర్ఫరాజ్ ఖాన్ ని 75 lakhs కి అండ్ జాకిర్ ఫ్లోక్స్ ని 75 lakhs కి అయితే తీసుకున్నారు. సో వీళ్ళు తీసుకున్న దాంట్లో చూసుకుంటే మెయిన్ గా ఇద్దరు అన్కేబుల్ ప్లేయర్స్ కి 30 lakhs అయితే పెట్టిళ్ళు. మరి ఏమైనా మిస్టేక్ చేసిందా చెప్పలేము. వీళ్ళ పర్ఫార్మెన్స్ గిట్ట మంచిగా ఉంటే నో ప్రాబ్లం. ఒకవేళ గిట్ట పర్ఫార్మెన్స్ అటు ఇటు అయినా కానీ చాలా అంతలో వీళ్ళకైతే ఇబ్బంది ఎదురయ్యే ఛాన్స్ అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. ప్రశాంత్ వీర్ని 14.2 crores కి అయితే తీసుకున్నారు. మరి దీన్ని ఏ విధంగా రాస్తున్నది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఓవరాల్ డొమెస్టిక్ లో చూసుకుంటే యూపీ T20 లీగ్ లో చూసుకుంటే 320 runs అయితే స్కోర్ చేసిండు. అటు స్ట్రైక్ రేట్ వచ్చేసి 155. ఇక బౌలింగ్ లో 8 వికెట్లు తీసిండు. అక్కడ ఎకనమీ చూసుకుంటే 6.69. సేమ్ డిట్టు బై డిట్టు రవీంద్ర జడేజా లాంటి ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. సో పర్ఫార్మెన్స్ వస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ప్రశాంత్ వీర్ దగ్గర నుంచి కొంచెం అటు ఇటు అయినా కానీ చాలా ఇబ్బంది అయితే ఎదురైతుంది సిఎస్కేకి. ఇక మరోవైపు కార్తిక్ శర్మ కూడా హార్డ్ హీటింగ్ బ్యాట్స్మెన్ అని చెప్పుకోవచ్చు. బట్ అతను యూజువల్గా చూసుకుంటే టాప్ 5లోనే ఆడతాడు. బట్ వీళ్ళకి ఆల్రెడీ టాప్ 5 అయితే సెట్ అయింది. అక్కడ టాప్ 3లో రుతురాజ్ గైక్వాడ్, సంజు సామ్సన్, ఆయుష్ మాత్రం అయితే ఉంటారు. ఇక 4లో బ్రవీసు, 5లో శివన్ దుబే. ఇక ఆడతా గిట్ట 6లోనే ఆడలే. మరి 6లో ఆ ఫినిషింగ్ టచ్ ఇస్తాడంటే కొంచెం మనకి డౌట్ గా కనబడుతుంది. అతను యూజువల్ చూసుకుంటే నెంబర్ 4, నెంబర్ 5 ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. మరి వీళ్ళు ఎక్కడ అకామిడేట్ చేస్తారన్నది ఇంట్రెస్టింగ్ గా మనకైతే కనబడుతుంది. ఇక ఫైనల్ గా ఒకసారి స్క్వాడ్ ఒకసారి మనం చూసుకుంటే వికెట్ కీపర్స్ వచ్చేసి MS ధోని, కార్తిక్ శర్మ, సంజు సామ్సన్ అండ్ ఉర్విల్ పటేల్. ఇక బ్యాటర్స్ వచ్చేసి రుతురాజ్ గైక్వాడ్, డివల్ బ్రవీస్, ఆయుష్ మత్రే అండ్ సర్ఫరాజ్ ఖాన్. ఇక ఆల్రౌండర్స్ వచ్చేసి మాథ్యూ షాట్, శివన్ దుబే, జెమీ ఓటన్, అమన్ ఖాన్, ప్రశాంత్ వీర్ అండ్ రామకృష్ణ ఘోష్. ఇక ఫాస్ట్ బౌలర్స్ వచ్చేసి మ్యాడ్ హెన్రీ, జాక్ ఫోక్స్, అన్షుల్ కాంబోజ్, గుర్జన్ ప్రీత్ సింగ్, నాథన్ ఎలిస్, ముఖేష్ చౌదరి అండ్ ఖలీల్ అహ్మద్. ఇక ప్యూర్ స్పిన్నర్స్ వచ్చేసి శ్రేయస్ గోపాల్, రాహుల్ చౌర్, అఖిల్ హుసేన్ అండ్ నూరు అహ్మద్. సో ఓవరాల్ చూసుకుంటే వీళ్ళ స్క్వాడ్ వచ్చేసి చాలా బెటర్గా అయితే కనబడుతుంది. బ్యాకప్స్ కూడా చాలా అక్కడ బెటర్ కనబడుతున్నాయి. స్పిన్లో బ్యాకప్స్ ఉన్నాయి, ఫాస్ట్ బౌలింగ్లో బ్యాకప్ ఉంది అండ్ బ్యాటింగ్లో కూడా బ్యాకప్ అవుతుంది. అండ్ సంజు సామ్సన్ కూడా రాజస్థాన్ నుంచి సిఎస్కి అయితే వచ్చిండు. మరి ఇక్కడ ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తారన్నది ఇంట్రెస్టింగ్గా మనకైతే కనబడుతుంది. ఖచ్చితంగా ఓపెనర్గా అయితే ఆడతాడు. మరి రుతురాజ్ గైక్వాడ్తో ఓపెనింగ్ చేస్తారా లేదంటే ఆయుష్ మాత్రతో ఓపెనింగ్ చేస్తారా అన్నది చూడాలి. బట్ ఓవరాల్ చూసుకుంటే గత సీజన్లో రాజస్థాన్ రాయల్స్కి అయితే మంచి రిజల్ట్ అయితే ఇచ్చిండు. మరి ఇక్కడ ఏ విధంగా రాణిస్తున్నా అనేది ఇంట్రెస్టింగ్ గా మనకైతే కనబడుతుంది.
ఒక ఓవర్లో చూసుకుంటే సిఎస్కి సమస్య వచ్చేసి టాప్ 5 ఓకే, బట్ తర్వాతనే కొంచెం వీళ్ళకైతే బ్యాటింగ్ లో సమస్య అవుతుంది. ఎందుకంటే టాప్ లో చూసుకుంటే రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్, ఆయుష్ మత్రే, డివల్ బ్రవిస్ అండ్ శివన్ దుబే రకం మంచి బ్యాటింగ్ అవుతుంది. టాప్ 5 మొత్తం సాలిడ్ గా మనకైతే కనబడుతుంది. 6, 7, 8 మరి బ్యాటింగ్ అయితే కనబడతలేదు, పెద్ద ఎక్స్పీరియన్స్ అయితే కనబడతలేదు. మరి కార్తిక్ శర్మ అండ్ ప్రశాంత్ వీరు వీళ్ళు ఏ విధంగా ఫినిష్ చేస్తారని ఇంట్రెస్టింగ్ గా మనకైతే కనబడుతుంది. అండ్ ఎంఎస్ ధోని కూడా మనకు తెలుసుగా ఈ సీజన్ లో మరి మేబీ కొన్ని మ్యాచ్ మాత్రం ఆడే ఛాన్స్ అయితే కనబడుతుంది. సో కాబట్టి వీళ్ళకి డౌన్ ది ఆర్డర్ వచ్చేసి కొంచెం ప్రాబ్లం అయితే కనబడుతుందని చెప్పుకోవచ్చు. ఫినిషర్స్ లైక్ లివింగ్ స్టోన్ ఇలాంటి ప్లేయర్స్ ని తీసుకుంటే కొంచెం వీళ్ళకి బెటర్ అయితే ఉండేది. బట్ ఓవరాల్ చూసుకుంటే డౌన్ ది ఆర్డర్ వచ్చేసి వీళ్ళకి ఎక్స్పీరియన్స్ అయితే కనబడట్లేదు. మరి ప్రశాంత్ వీర్ అండ్ కార్తిక్ త్యాగి ఎలాంటి టచ్ ఇస్తారన్నది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది ఫినిషింగ్ లో. సో ఓవరాల్ చూసుకుంటే స్క్వాడ్ మంచి ఉన్నప్పుడు కూడా టాప్ అయితే హెవీ కనబడుతుంది, ఇక తర్వాత డౌన్ ది ఆర్డర్ కొంచెం వీక్ అయితే కనబడుతుంది. ఇక బౌలింగ్ డిపార్ట్మెంట్ లో అక్కడ మనం చూసుకుంటే బౌలింగ్ లో కూడా వీళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే కనబడుతున్నాయి. ఎందుకంటే మ్యాట్ హెన్రీ పవర్ ప్లే బౌలర్ అని చెప్పుకోవచ్చు. ఖలీల్ అహ్మద్ కూడా పవర్ ప్లేనే మంచిగా వేస్తాడు. ఓన్లీ నాథన్ ఎల్లిస్ ఒక్కడే మనకి డెత్ బౌలర్ గా కనబడుతున్నాడు. సో కాబట్టి మరి అతను ఏ విధంగా యూజ్ చేసుకుంటారో అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక స్పిన్ డిపార్ట్మెంట్ లో నూర్ అహ్మద్ చాలా బెటర్ స్పిన్నర్ అని చెప్పుకోవచ్చు. మరి ప్రశాంత్ వీరు ఏ విధంగా రాస్తున్నది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక ఫైనల్ గా ప్లేయింగ్ లో చూసుకుంటే అక్కడ ఆయుష్ మత్రేను, సంజు శాంసన్ ఓపెనింగ్ లో బరిలోకి దిగుతారు. 3 లో రుతురాజ్ గైక్వాడ్, 4 లో డివల్ బ్రవిస్, 5 లో శివన్ దుబే, 6 లో కార్తిక్ శర్మ, 7 లో ఎంఎస్ ధోని, 8 లో ప్రశాంత్ వీర్, 9 లో నూర్ అహ్మద్, 10 లో నాథన్ ఎలిస్, 11 లో మ్యాట్ హెన్రీ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ గా ఖలీల్ అహ్మద్. ఇంకా అక్కడ బెంచ్ మీద అన్సుల్ కాంబోజ్ లాంటి ప్లేయర్స్ ఉన్నారు, సర్ఫరద్ ఖాన్ ఉన్నాడు. సో వాళ్ళకు కూడా ఛాన్స్ దొరికే అవకాశం అయితే ఉంటుంది. అండ్ రాహుల్ చౌర్ ఉన్నాడు. సో ఓవరాల్ చూసుకుంటే స్క్వాడ్ వచ్చేసి చాలా బెటర్ ఉంది. ప్లేయింగ్ లో కూడా చాలా బెటర్ కనబడుతుంది. బట్ అక్కడ డౌన్ ది ఆర్డర్ కొంచెం వీళ్ళకి బ్యాటింగ్ లో కొంచెం సమస్య అయితే కనబడుతుంది. ఒకవేళ కార్తిక్ శర్మ, ప్రశాంత్ వీర్ వీళ్ళకి మంచిగా రాస్తే చాలా బెటర్ అయితే ఉంటుంది. టాప్ 4 కూడా వెళ్ళే ఛాన్స్ అయితే ఎక్కువ కనబడుతుంది. గైస్ మరి మీరేమంటున్నారు ఖచ్చితంగా కింద కామెంట్స్ అయితే మెయిన్ చేయండి స్క్వాడ్ గురించి. అండ్ మీ యొక్క ప్లేయింగ్ లెవెన్ కూడా కింద కామెంట్స్ అయితే మెయిన్ చేయండి. మెయిన్ గా చూసుకుంటే వీళ్ళకి రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్ అండ్ ఆయుష్ మత్రే టాప్ 3 గిట్ట మంచిగా రాణించిన అనుకో, తర్వాత డివల్ బ్రావిస్ ఉన్నాడు, శివన్ దుబే ఉన్నాడు. ఇక బౌలింగ్ లో చూసుకుంటే నూర్ అహ్మద్ అండ్ నాథన్ ఎలిస్ కీగా మారే ఛాన్స్ అయితే మనకి ఎక్కువగా కనబడుతుంది. అండ్ మెయిన్ గా చూసుకుంటే కార్తిక్ శర్మ అండ్ ప్రశాంత్ వీర్ పైన కూడా ఫోకస్ అయితే చాలా ఎక్కువ అయితే ఉంటుంది. మరి వాళ్ళిద్దరు ఏ విధంగా రాణిస్తున్నది కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా మనకైతే కనబడుతుంది. గైస్ ఓవరాల్ గా చూసుకుంటే ఇది. అండ్ మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. అండ్ మీ యొక్క ప్లేయింగ్ లెవెన్ కూడా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి.